రైతు సోదరులకు నమస్కారం అండి. ఈ వీడియోలో మనం 100 నుంచి 110 రోజుల్లో వచ్చేటువంటి మొక్కజొన్న విత్తనాలు యాసంగిలో వేసుకోవడానికి అనువైనవి ఏమైతే ఉన్నాయో వాటి గురించి తెలుసుకుందామండి. ఇప్పుడు చాలా చోట్ల ఏం జరుగుతుందంటే చాలామంది రైతు సోదరులు తమ యొక్క పత్తి పంటను తీసేయడం జరుగుతుంది. అంటే పత్తి సరైన ఎదుగుదల లేక వర్షాల వల్ల చాలా డ్యామేజ్ అయినాయి కాబట్టి వాటిని తీసేసి వాటి బదులుగా మొక్కజొన్న వేద్దామనే ఆలోచనలో ఉన్నారు. అదేవిధంగా మనకు చాలా ప్రాంతాల్లో వరి కూడా తీసేసి మొక్కజొన్న వేయడానికి రైతులు సన్నద్ధమయ్యారు. కాబట్టి ఇప్పుడు మనకు డిసెంబర్ నెల నడుస్తూ ఉంది. డిసెంబరు మరియు జనవరి నెలలో వేసుకోవడానికి అనుకూలంగా ఉండేటువంటి రకాల కోసం రైతులు నాణ్యమైన విత్తనాలు ఎంచుకోవాలి. కాబట్టి ఆ నాణ్యమైన విత్తనాలు ఏమున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. చాలామంది రైతు సోదరులకు కొన్ని సందేహాలు రావచ్చు. అంటే జనవరిలో వేసుకుంటే పంట వస్తుందా రాదా అనే అనుమానాలు కూడా ఉంటాయి. కాబట్టి ఇప్పుడు మనకు మార్కెట్లో మంచి ఎంఎన్సి కంపెనీలలో తక్కువ రోజుల్లో వచ్చేటువంటి విత్తనాలు అనేవి కూడా తయారు చేయడం జరిగింది. కాబట్టి ఆ విత్తనాలు ఏమున్నాయి, అవి వేసుకుంటే మనకు పంట దిగుబడి ఏ విధంగా వస్తుంది, తర్వాత నీటి ఎద్దడిని తట్టుకుంటాయా లేవా అనేది ఈ వీడియోలో మీకు వివరించడం జరుగుతుంది. ఇందులో మొదటగా మనం పైనీరు 3305 అనే రకం గురించి తెలుసుకుందామండి. ఈ పైనీరు 3305 అనే రకము దీని పంటకాలం వచ్చేసి 100 నుంచి 110 రోజులండి. అంటే 100 నుంచి 110 రోజుల్లో ఎప్పుడైనా కానీ ఇది మనకు పంట చేతికి రావడానికి అనుకూలంగా ఉంటుంది. దీనికి ఎటువంటి నేలలు అంటే తేలికపాటి నేలలు, తర్వాత ఎర్ర చలక నేలలు ఇలాంటివి కూడా ఈ పైనీరు 3305కు సూట్ అవుతాయండి. తర్వాత ఇది పంట త్వరగా వస్తుంది అనుకున్నాం కాబట్టి నీటి ఎద్దడి ఏమన్నా ఉన్నా కానీ తట్టుకోగలుగుతుంది. తర్వాత దీని కాండం కనుక చూసుకున్నట్లయితే మనం మధ్యస్థంగా ఉంటుంది. అంటే మరీ అంత లావుగా సన్నగా కాకుండా మధ్యస్థంగా ఉంటుంది. ఇవి పంట త్వరగా వస్తుంది కాబట్టి దీని ఆకులు ఏంటంటే మనకు 90 రోజు నుంచే ఎండిపోవడం అనేది మొదలు పెడుతుంది అనమాట. 90 లేదా 95 రోజు మధ్య నుంచి ఆకులు ఎండిపోవడం అనేది ఉంటుంది అనమాట. దీంతో ఇంకొక లాభం ఏంటంటే రైతు సోదరులకు విల్టు అంటే మొదల కుళ్ళుడు కానీ లేదా ఆకుల మీద వచ్చేటువంటి తుప్పు తెగులు కానీ ఇది తట్టుకుంటుంది. ఇంకోటి ఏంటంటే దీంట్లో మనం బెండు చాలా సన్నగా ఉంటుందండి. బెండు సన్నగా ఉండి మనకు ఎక్కువ శాతం 16 నుంచి 18 వరుసలు అనేది రావడానికి వీలుగా ఉంటుంది. ఈ బెండు సన్నగా ఉండడం వల్ల దీంట్లో మనకు షెల్లింగ్ పర్సంటేజ్ 82-83% అనేది రావడానికి వీలుగా ఉంటుంది. మనకు మనం ఎన్ని క్వింటాలు దిగుబడి తీయొచ్చు అంటే మనం దగ్గరగా 35 క్వింటాల దిగుబడి తీయడానికి ఇది అనుకూలంగా ఉండే రకం అండి. దీని గింజలు కూడా ఏ విధంగా ఉంటాయి అంటే నారింజ రంగులో ఉండి మంచిగా కలర్తో ఉండి తర్వాత మీడియం నుంచి కొంచెం లావ్ సైజులో గింజలుండి మనకు తూకం అనేది మంచిగా రావడానికి వీలుగా ఉంటుంది. ఇది ఎప్పుడైనా సరే పైనీరుకు ఒకటే గుర్తండి ఏంటంటే మనం బస్తాలు నింపేటప్పుడు మనకు తక్కువ గింజలతోటి ఎక్కువ బరువు రావడం అనేది జరుగుతుంది అనమాట. కాబట్టి ఇది కూడా ఆ రకానికే చెందింది. ఇది వేసుకున్నప్పుడు కూడా మనకు పంట దిగుబడి అనేది కూడా మంచిగా రావడానికి అనుకూలంగా ఉంటుంది. ఇది రెండవదండి. పైనీరు వాళ్ళది 35-105 అండి. ఇది వచ్చేసి కూడా మనకు పంటకాలము 110 రోజులు. ఇది ఎటువంటి నేలలు అంటే ఎర్ర చల్కా నేలలు, తేలికపాటి నేలల్లో బాగుంటుందండి. ఇది వచ్చేసి నీటి ఎద్దడిని తట్టుకుంటుందండి. అంటే మనకు పంట త్వరగా వస్తుంది కాబట్టి నీరు ఒకవేళ తక్కువైనా కానీ ఆ ఒత్తిడి నుంచి ఇది బయటపడిద్ది అనమాట. తర్వాత కాండం అనేది కొంచెం దృఢంగా లావుగా ఉంటుందండి. ఈ 3305తో పోలిస్తే ఇది లావుగా దృఢంగా ఉంటుంది. వేరు వ్యవస్థ కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి గాజు మారాలకి పడిపోయే అవకాశం చాలా తక్కువ అండి. ఇంకొకటి ఇది పంట చివరి వరకు కూడా ఆకులు ఆకుపచ్చదనంతో ఉంటాయి. మొదలు కుళ్ళుడు తెగులు అంటే విల్ట్ కానీ లేదా ఆకుల మీద వచ్చేటువంటి తుప్పు తెగులు కానీ ఇది తట్టుకుంటుందండి. దీంట్లో వచ్చేసి బెండు సన్నగా ఉండి మనకు 16, 18, 20 వరుసలు రావడానికి అనుకూలంగా ఉండే రకం. ఇంకా ఏంటంటే ఇది మనకు ఎక్కువ దిగుబడినిచ్చే రకం అండి. దగ్గరగా మనకు 35 నుంచి 40 క్వింటాల దిగుబడినిచ్చే రకం. ఇంకా దీంట్లో చూసినట్లయితే మనకు ఈ గింజలు కూడా లావుగా ఉంటాయండి. గింజలు లావుగా బారుగా ఉండి నారింజ రంగులో ఉండి మనకు ఎక్కువ తూకం రావడానికి అనుకూలంగా ఉండే రకం. దీనివల్ల లాభం ఏంటంటే రైతులకు
నీటి ఎద్దడిని తట్టుకుంటుంది, ప్రకృతి బాహ్య వాతావరణ ఒత్తిళ్ళు ఏమన్నా కూడా తట్టుకుంటుంది. తర్వాత కాండం దృఢంగా ఉండడం వల్ల మనకు గాల్దుమారులు వచ్చినా కానీ ఇది పడిపోకుండా మంచి దిగుబడిని ఇవ్వడానికి అనుకూలమైన రకం. ఇప్పుడు మూడవదండి, ఇది జెనోమిక్స్ 304. ఈ 304 అనే విత్తనము మేము గత సంవత్సరము ఇవ్వడం జరిగింది, ఈ సంవత్సరం కూడా ఇవ్వడం జరిగిందండి, యాసంగిలో మరియు వానాకాలంలో. దీని పంటకాలం వచ్చేసి 110 రోజులు. ఇది ఎటువంటి నేలల్లో మనకు సెట్ అవుతుందంటే నల్లరేగడి కానీ, ఎర్ర నేలలు కానీ, చిలక నేలలు కానీ, లేదా ఇసుక నేలలు ఏమున్నా సరే ఇది తట్టుకుంటుందండి. దీనికి మళ్ళీ నీటి ఎద్దడిని తట్టుకుంటుందండి, అంటే తక్కువ, అంటే 110 రోజుల్లో మనకు పంట వస్తుంది కాబట్టి తట్టుకుంటుంది. దీని కాండం కనుక మనం చూసినట్లయితే చాలా లావుగా ఉంటుందండి. లావుగా ఉండి వేర్లు కూడా మనకు దగ్గరగా ఈ పెన్సిల్ లేదా పెన్ను సైజులో రావడం జరుగుతుంది. అట్లా కాండం దృఢంగా ఉండి వేరు వ్యవస్థ ఎక్కువగా ఉండడం వల్ల భూమిలోంచి ఇది సమర్థవంతంగా పోషకాలను వినియోగించుకుంటుంది అన్నమాట. ఇది పంట చివరి దశ వరకు కూడా మనకు ఆకులనే ఆకుపచ్చగా ఉండడం జరుగుతుంది. తర్వాత విల్ట్కు కానీ లేదా ఆకుల మీద వచ్చేటువంటి తుప్పు తెగులు కానీ ఇది తట్టుకుంటుందండి. దీని వరుసలు కనుక చూసుకున్నట్లయితే మనకు బెండు చాలా సన్నగా ఉంటుందండి. వరుసలు అనేవి 16, 18, 20 వరుసలు కూడా రావడానికి అనుకూలంగా ఉంటుంది. ఇది ఇప్పుడున్న హైబ్రిడ్స్లలో ఎక్కువ షెల్లింగ్ పర్సంటేజ్, అంటే 85 నుంచి 87% షెల్లింగ్ పర్సంటేజ్ ఉంటుందండి దీంట్లో. అంటే మనకు బెండు చాలా సన్నగా ఉండి ఆ బెండు చివరి వరకు కూడా గింజలు వస్తాయన్నమాట. ఆ బెండ్ అనేది కూడా చాలా సన్నగా ఉంటుంది, మనకు 5 రూపాయల బిల్ అంతా కూడా ఉండదండి, అంత సన్నగా ఉంటుంది. కానీ వరుసలనే ఎక్కువ రావడం, తర్వాత దిగుబడి అనేది కూడా ఇది ఈజీగా 35 నుంచి 40 క్వింటాల దిగుబడిని ఇచ్చే రకం అనమాట. మనకు ఈ డిసెంబర్ నెలలో కానీ లేదా జనవరి నెలలో కానీ వేసుకున్నట్లయితే మనకు మంచి దిగుబడి ఇస్తుంది. ఇంకోటి ఏంటంటే ఇది ఎటువంటి వాతావరణ పరిస్థితినైనా తట్టుకోగలుగుతుందండి. అంటే మనకు నీటి ఎద్దడి కానీ లేదా మళ్ళీ మార్చి నెలలో ఎక్కువగా ఎండలు కొడతాయి కాబట్టి ఆ ఎండలను కూడా తట్టుకొని ఇది మంచి దిగుబడిని ఇచ్చే రకం అనమాట. ఇంకా దీని గింజలు కనుక చూసినట్లయితే మనకు పక్కా నారింజ రంగులో ఉంటాయండి. గింజలు పెద్దగా లోతుగా అంటే బారుగా ఉంటాయి. మనం కనుక దీని రాశి కనుక చూసినట్లయితే ఆ గింజలు బంగారం రంగులో మెరుస్తూ ఉంటాయండి. కాబట్టి ఈ 304 అనే రకం కనుక మీరు వేసుకున్నట్లయితే ఇప్పుడు జనవరి లేదా డిసెంబర్ నెలలో వేసుకున్నట్లయితే మీకు మంచి దిగుబడి సాధించడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇదొక మంచి ఎన్నిక అండి. ఇది కావేరి వాళ్ళది ఇంకొక రకం అండి, 8322. ఈ 8322 అనేది కూడా పంటకాలం వచ్చేసి 110 రోజులు. ఇది కూడా ఎటువంటి నేలల్లో సెట్ అవుతుందంటే నల్లరేగడి కానీ, ఎర్ర నేలలు కానీ, చిలక నేలలు కానీ, ఇసుక నేలలు కానీ ఎక్కడైనా సెట్ అవుతుంది. ఇది మనకు పంట కాలం తక్కువ కాబట్టి నీటి ఎద్దడి ఏమైనా ఉన్నా కానీ తట్టుకోగలుగుతుంది. దీనికి కూడా కాండం చూసినట్లయితే మనకు చాలా లావుగా ఉంటుందండి. లావుగా ఉండి వేరు వ్యవస్థ అనేది ఎక్కువగా ఉంటుంది. వేర్లు కూడా మనకు ఈ పెన్ను సైజులో రావడం జరుగుతుంది. వేరు వ్యవస్థ మరియు కాండం దృఢంగా ఉండటం వల్ల ఏం జరుగుతుందంటే ఇది భూమిలోంచి పోషకాలను మంచిగా సద్వినియోగం చేసుకోగలుగుతుంది. తర్వాత వేర్లు గట్టిగా భూమిని పట్టుకొని ఉండడం వల్ల మనకు యాసంగిలో వచ్చేటువంటి గాల్దుమారాలు ఏమైతే ఉంటాయో వాటి నుంచి కూడా ఇది తట్టుకోగలుగుతుంది. దీంట్లో మనకు పంట చివరి వరకు కూడా ఆకుపచ్చగా ఉండడం జరుగుతుంది. మొదలకుళ్ళు తెగుళ్ళు కానీ లేదా ఆకుల మీద వచ్చేటువంటి తుప్పు తెగుళ్ళు కానీ ఇది తట్టుకోగలుగుతుంది అనమాట. దీనికి మనం బెండు కనుక చూసినట్టయితే చాలా చిన్నగా ఉంటుందండి. వరుసలు అనేవి మనకు 16, 18, 20 ఈ విధంగా వరుసలు అనేది రావడం జరుగుతుంది. తర్వాత షెల్లింగ్ పర్సంటేజ్ కూడా దీనికి 85 నుంచి 87% ఉంటుందండి. అంటే బెండు చాలా సన్నగా ఉండి గింజలని ఎక్కువ రావడం జరుగుతుంది. ఇది కూడా మనకు అత్యంత కఠిన వాతావరణ పరిస్థితుల్లో 35 నుంచి 40 క్వింటాల దిగుబడి ఇవ్వడానికి అనుకూలంగా ఉంటుందండి. అంటే ఇక్కడ మీరు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే డిసెంబర్కి వచ్చేసాం మనం, డిసెంబర్ 10వ తారీఖు దానికి వచ్చేసాము. డిసెంబరు జనవరిలో వేసుకున్నా కానీ మనకు 35 నుంచి 40 క్వింటాల దిగుబడినిచ్చే పొటెన్షియల్ గల విత్తనం అన్నమాట. తర్వాత మనకు గింజలు కనుక చూసినట్లయితే ఆ బెండు చివరి వరకు కూడా గింజలు వస్తాయి. తర్వాత ఆ గింజలు కూడా మనకు నారింజ రంగులో ఉండి ఎక్కువ లోతుతో ఉండి ఎక్కువ బరువుగా రావడానికి అనుకూలంగా ఉంటుందన్నమాట. దీంట్లో ఈ రెండిట్లలో మీరు గుర్తుంచుకోవాల్సిన ఒక కామన్ విషయం ఏంటంటే రెండింటికి కూడా ఎక్కడన్నా
మొక్క కనుక దూరం ఎక్కువగా ఉన్నట్లయితే సైడ్ కంకులు వచ్చినాయి అనుకోండి, ఆ సైడ్ కంకులలో కూడా గింజలు రావడానికి అనుకూలంగా ఉంటుందన్నమాట. ఒకవేళ దగ్గరగా ఉండి సైడ్ కంకులు వచ్చినా కానీ దాంట్లో ఆ చిన్న కంకుల్లో కూడా గింజలు వస్తాయి అన్నమాట. అదే ఒకవేళ దూరం ఉందనుకోండి, ఆ దూరం ఉన్న దాంట్లో కూడా సైడ్ కంకులు వస్తే పెద్దవి రావడానికి, ఆ పెద్ద వాటిల్లో కూడా గింజలు మంచిగా నిండుకొని రావడానికి అనుకూలంగా ఉండేది. కాబట్టి ఈ కావేరీ వాళ్ళది 83-22 కానీ జెనమిక్స్ 304 కానీ వేసుకున్నట్లయితే మీకు పంట దిగుబడి అనేది 35-40 క్వింటాలు రావడానికి అనుకూలంగా ఉంటుంది. ఇది బయోసీడ్ వాళ్ళది విరాట్ అండి. ఈ విరాట్ అనేది కూడా మనకు 110 రోజుల్లో పంట చేతికి వస్తుందండి. తర్వాత మనకు ఇది ఎటువంటి నేలలకు సెట్ అవుతుందంటే నల్లరేగడి నేలలు కానీ, ఎర్ర నేలలు కానీ, గరప నేలలు కానీ, చలక నేలలు కానీ, ఇసుక నేలల్లో కానీ ఎక్కడైనా కానీ ఇది సెట్ అవుతుందండి. తర్వాత ఇది తొందరగా పంట వస్తుంది కాబట్టి నీటి ఎద్దడిని తట్టుకుంటుంది. అదేవిధంగా పంట చివరి దశ వరకు కూడా ఆకులు అనేవి ఆకుపచ్చదనంతో ఉంటాయన్నమాట. ప్లస్ దీని కాండం కనుక చూసినట్లయితే చాలా లావుగా ఉంటుందండి. వేరు వ్యవస్థ కూడా ఎక్కువగా ఉంటుంది. మనకు పెన్సిల్ లేదా పెన్ను సైజులో వేర్లు అనేవి ఎక్కువ రావడం జరుగుతుంది. ఆ విధంగా రావడం వల్ల ఏం జరుగుతుందంటే ఈ మనకు యాసంగిలో వచ్చేటువంటి గాలిదుమారాలు, వేసవిలో వచ్చేటువంటి గాలిదుమారాలు ఏమైతే ఉంటాయో వాటి నుంచి ఇది తట్టుకోగలుగుతుంది. తర్వాత మనకు ఇది మొదలకుళ్ళు తెగుల్ని, తర్వాత ఆకుల మీద వచ్చేటువంటి తుప్పు తెగులను తట్టుకోగలుగుతుంది. దీంట్లో ఈ విరాట్లో కనుక మనం బెండు మీద వరుసలు చూసుకున్నట్లయితే 16-18 రావడానికి అవకాశం ఉందండి. కొన్ని సందర్భాల్లో చిన్న కంకులు ఉంటే 14 వరుసలు కూడా రావచ్చు. కానీ పెద్ద కంకులు వచ్చినాయి అనుకోండి మనకు 16-18 వరుసలు రావడానికి వీలుగా ఉంటుందన్నమాట. దీనికి బెండు కూడా సన్నగా ఉండి షెల్లింగ్ పర్సంటేజ్ అనేది 83% ఉంటుందండి. బెండు కొంచెం మధ్యస్థ రకంగా ఉంటుంది, మరీ సన్నగా ఉండదు. తర్వాత ఇది వచ్చేసి మనకు 35-38 క్వింటాల దిగుబడి ఇవ్వడానికి అనుకూలంగా ఉండే రకం అనమాట. దీని గింజలు కూడా చూసినట్లయితే కొంచెం పెద్దగా ఉంటాయండి. నారింజ రంగు మరియు పసుపు రంగులో ఉండి మన గింజలు పెద్దగా ఉంటాయి. తర్వాత గింజలు లావుగా కూడా ఉంటాయి అన్నమాట. బరువు ఎక్కువ వస్తుంది అనమాట. తర్వాత ఇది కూడా మనకు ఎటువంటి కఠిన వాతావరణ పరిస్థితినైనా తట్టుకొని రైతు సోదరులకు 35-38 క్వింటాల దిగుబడి ఇవ్వడానికి అనుకూలంగా ఉండే రకం. డిసెంబర్లో లేదా జనవరిలో వేద్దాం అనుకున్న రైతులు ఈ విరాట్ కూడా ఒక మదిలైన విత్తనం వంగడం కాబట్టి దీన్ని కూడా మీరు వేసుకున్నట్లయితే మంచి దిగుబడి సాధించడానికి అనుకూలంగా ఉంటుంది. ఇక చివరగా వచ్చేసి మనకు పంట అత్యంత త్వరగా వచ్చే రకం అండి ఇది. పైనీరు వాళ్ళది 3302. దీని పంటకాలం వచ్చేసి 100-105 రోజులే అండి. ఇది నీటి ఎద్దడి అంటే తక్కువ రోజుల్లో వస్తుంది కాబట్టి నీటి ఎద్దడిని తట్టుకుంటుందండి. తర్వాత కాండము సన్నగా లేదా మధ్యస్థంగా ఉంటుంది. వేరు వ్యవస్థ అనేది కూడా మంచి నెరవడం అనేది జరుగుతుంది అనమాట. ఇంకోటి ఏంటంటే దీనికి తెగుళ్ళు అనేవి చాలా తక్కువ అండి. ఈ మొదలు పుల్లుడు తెగులు కానీ లేదా ఆకుల మీద వచ్చేటువంటి తుప్పు తెగులు ఏమైనా ఉన్నా కానీ చాలా తక్కువగా ఉంటుంది అనమాట. మనం వరుసలు కనుక చూసుకున్నట్లయితే 16-18 వరుసలు మ్యాక్సిమం రావడానికి అనుకూలంగా ఉంటుంది. షెల్లింగ్ పర్సంటేజ్ కూడా 82-83% ఉంటుందండి. మనకు దిగుబడి కనుక చూసుకున్నట్లయితే 30-35 క్వింటాల దిగుబడి ఈజీగా ఇస్తుందండి. అంటే తొందరగా వచ్చే రకం కాబట్టి అయినా సరే మనకు ఈజీగా 30-35 క్వింటాల దిగుబడి ఇచ్చే రకం అన్నమాట. గింజలు కూడా మనకు ఏ విధంగా ఉంటాయంటే నారింజ రంగులోనే ఉండడం జరుగుతుంది. అనేది మరీ లావుగా కాకుండా మరీ సన్నగా కాకుండా మధ్యస్థ రకంగా ఉంటుందన్నమాట. మనం ఇక పైనీరు గురించి మీకు ఎప్పుడు నేను చెప్పేదే కదండి. బస్తా నింపినప్పుడే పైనీరు యొక్క విలువ ఏందనేది తెలుస్తుంది. కాబట్టి బస్తాలు మనం కాటా వేసేటప్పుడు మంచి ఎక్కువ తూకం వచ్చి మనకు మంచి దిగుబడిని ఇచ్చే రకం అండి. కాబట్టి ఇప్పుడు చెప్పినటువంటి ఈ రకాల్లో రైతు సోదరులు తమ యొక్క నేల స్వభావాన్ని బట్టి, తర్వాత నీటి వనరుల అవకాశాన్ని బట్టి మీరు మేలైన విత్తనాన్ని ఎంచుకొని కనుక వేసుకున్నట్లయితే డిసెంబరు మరియు జనవరి నెలల్లో వేసినట్లయితే మీరు మంచి దిగుబడి సాధించడానికి అనుకూలంగా ఉండే రకాలు చెప్పానండి. ఈ విత్తనాలని వాడే విధానంలో మీకు ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే కమెంట్ల రూపంలో తెలియజేయగలరు. మీ కమెంట్లకు నేను సమాధానాలు ఇస్తాను.